మంత్రుల పేషీలకు క్లియరెన్స్ మస్ట్. గత ప్రభుత్వ స్టాఫ్ కు ప్లేస్మెంట్ వద్దు. సీఎంఓ నుంచి అప్రూవల్ ఉండాల్సిందే. సిబ్బంది పూర్వపరాలు పరిశీలన. బీఆర్ఎస్ తో సంబంధాలపై ఆరా. ఇంటెలిజెన్స్ నుంచి ఇన్పుట్స్. సీఎంఓ సెక్రటరీ షా నవాజ్ కాసిం పర్యవేక్షణ. ఏపీపీఎస్ మొదలు అన్ని స్థాయిలలో జాగ్రత్తలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నేనేమని చెప్తున్నా అంటే మంత్రుల పేషీకి క్లియరెన్స్ మస్ట్ అంటే మరి మంత్రులు కూడా క్లియరెన్స్ మస్ట్ అనేది కూడా మనం డిమాండ్ తీసుకురావాలి. సరే, మొత్తానికి నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఆల్రెడీ బెల్లం మీద ఈగల వాళ్తాయి చూడు, వెనకట సామెత ఉంటుంది, పెద్దోళ్ళు చెప్తా ఉంటారు, సేమ్ అట్లనే మారిపోతాయి. ఇంతకు ముందు ఎలక్షన్లో ఎవరో వాళ్ళు తెలియని పరిస్థితులలో అసలు ఆయన పరిగణలోని వ్యక్తికి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ మినిస్టర్ వస్తుందంటే బెల్లం మీద ఈగలు లెక్క వాళ్తారు. వాళ్ళక ఆటోమేటిక్ ఏం జరుగుతుంది అంటే ఈ ఆఫీసర్లు అందరూ ఏంది అంటే వాళ్ళకు వీళ్ళ పేషీలలో పనిచేయడానికి ఇష్టపడడానికి కారణం ఏంటంటే నల్ల డబ్బు అంటే అవినీతి డబ్బు కోసం ఆశపడతారు. ఇది క్లియరెన్స్. ఇది ఎవరైనా అడుగురు. నయా సర్కార్. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ సీఎంల ప్రమాణ స్వీకారోత్సవం. హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా. 15న రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం అంచు చూడొచ్చు. మొత్తానికి మధ్యప్రదేశ్ కు సంబంధించి మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎట్లున్నది ఏం కథ అని కూడా చూస్తున్న పరిస్థితి అయితే గాను. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. ప్రజాభవన్లోకి డిప్యూటీ సీఎం బట్టి అధికారిక నివాసంగా కొనసాగింపు. సిఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ. సీఎం అధికార నివాసంపై రాని క్లారిటీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ప్రజాభవన్లోకి డిప్యూటీ సీఎం బట్టి వెళ్తున్నాడట. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు. మీరు ఎక్కడికన్నా ఊరు తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తే చాలు. మాకు మీరు న్యాయం చేస్తారా లేదా అనేది చూడాల్సిన బాధ్యత కూడా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గదే జరుగుతుంది. ఇగో చెప్పలే, కేటీఆర్ అన్న ఆల్రెడీ చాలా క్లారిటీగా ఇచ్చాను. కాంగ్రెస్వి అలవి కాని హామీలు నేను ఇంతకు ముందే చెప్పిన. సో దానికి సంబంధించి అవసరం. కేటీఆర్ది అధికారం పోయిందన్న బాధ. ప్రభుత్వం ఏర్పాటై ఒక్క నెలైనా కాకముందుకే విమర్శల. మంత్రి సీతక్క మావి అమలు కాని హామీలనే ముందు బీఆర్ఎస్ హామీల సంగతి ఏంది? మాకన్నా 1000 ఎక్కువ పెంచి మేనిఫెస్టోలో ఎట్లా చెప్పిర్రు? రుణమాఫీతో పాటు అన్ని హామీలను తప్పకుండా అమలు చేస్తాం. ఫైళ్ల మాయంపై విచారణ జరుపుతాం. గత 10 ఏళ్లలో ఏం జరిగిందో బయట పెడతామని ప్రకటన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయింది. ఏంది అంటే సీతక్క ఒక మాట చెప్తున్నది. మరి సీతక్క కూడా ఒక విషయాన్ని మర్చిపోయి ఉండాలి. బహుశా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు సీతక్క గారు. మీరు 6 గ్యారంటీలకు తొలి క్యాబినెట్లో చట్టబద్ధత కల్పిస్తా అన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు చెప్పుర్రి. తర్వాత ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళు లంగ దొంగ పని చేయకుంటేనే వాళ్ళని తీసి నాయన నువ్వు వెళ్ళిపోరా అని చెప్పిన వెళ్ళిపోయినాకనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. మీకంటే ఎక్కువ కష్టం మేము పడ్డాం. అది వాస్తవమైన విషయం.